లేకుండా పైకి ఎన్నిసార్లు ఫోన్ తమ్ముడు తమ్ముడు నువ్వు ఎక్కడ అర్థమైంది ఎక్కడ అర్థమైంది జనసేన క్లాస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం 52వ డివిజన్ అరుంధతి నగర్లో ఇంటింటికి తిరిగి జనసేన టీడీపీ కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా స్థానికంగా ప్రతి ఒక్కరు కూడా దాదాపు అనేక దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఉంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇళ్ల పట్టాలు లేకుండా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని వీరందరూ కూడా కోరడం జరుగుతూ ఉంది. నిన్న మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి సభలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటికి దశాబ్దాలుగా ఉంటూ ఇళ్ల పట్టాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ లాగా వారందరికీ కూడా చెప్పడం జరిగింది. అధికారం చేపట్టిన తర్వాత ఇళ్లలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి ఆ వాగ్దానాన్ని తప్పకుండా నెరవేర్స్తామని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు చెప్తా ఉన్నాం.
ప్రజల్లో కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి స్పందన కనిపిస్తూ ఉంది. గతంలో ఎన్నికలు ఎప్పుడు వస్తాయనేది ప్రజలు ఆలోచించేటువంటి పరిస్థితులు అయితే ఈ రాజకీయ పార్టీలు ఆలోచించేటువంటి పరిస్థితి అయితే ఈరోజు ప్రజలే ఆలోచిస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని గంతె దించుతామని. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఒక ముఖ్యమంత్రిగానో లేకపోతే ప్రజాసేవకుడిగా కాకుండా మద్యం వ్యాపారిగా, ఇసుక వ్యాపారిగా మారినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులు ప్రతిరోజు కూడా జీవనోపాధి కోసం వెతుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి వారందరూ కూడా వాపోతూ ఉన్నారు. తప్పకుండా కార్మికుల పక్షాన కానీ అలాగే పేద బడుగు బలహీన వర్గాల పక్షాన కానీ పోరాడడానికి, వారితో కలిసి పనిచేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, అలాగే బీజేపీ పార్టీ కానీ ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ప్రజల దగ్గరికి వెళ్ళి వారి అవసరాలను పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, తప్పకుండా రాబోయేటువంటి ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నేను ఈ ప్రాంతానికి పోటీ చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా సైకిల్ గుర్తు మీద ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా.